ఇక్కడ ఎవరైతే డీఎస్సీలో ఛాన్స్ అనేది మైనర్ ఒక 0.1, 0.2 అలా కాకుండా కొన్ని మార్క్స్‌ల డిఫరెన్స్ తోటి బాగా కష్టపడి కూడా జాబ్ సాధించలేకపోయారో, వాళ్ళ కోసానికి ఒక మంచి అవకాశం అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉంది. సో, ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఒకసారి ఇది చూడండి. కేంద్రీయ విశ్వవిద్యాలయం సంఘటన నుంచి మంచి ఆపర్చునిటీ అనేది చాలా బాగుందనమాట. సో, మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అప్లై కూడా చేసుకోవచ్చు మీరు. సో, ఒకసారి మీకున్న పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ప్రైమరీ టీచర్, తర్వాత టీజీటీ, పీజీటీ మీరు ఏవైతే అక్కడ మన డీఎస్సీలో సొంత జిల్లాలో డీఎస్సీలో న్యాయం జరగక కోల్పోయారో ఆ పోస్టులకి ప్రత్యామ్నాయం అని చెప్పాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ ప్రిపరేషన్ కొనసాగిస్తారు కదా! సో, అందులో భాగంగానే మీరు ఈ ఒక్క పోస్ట్‌కి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి. కేంద్రీయ విద్యాలయ సంఘటన నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఉంది. ఇది ఏంటి అంటే రిక్రూట్మెంట్ రూల్స్ ఫర్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్ ఇన్ కేవీఎస్ రివైజ్డ్. ఓన్లీ టీచింగ్ కాదు, నాన్ టీచింగ్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. మీకు ఇప్పుడు పూర్తి పీడిఎఫ్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. మీకు ఇందులో మనం ఎక్కువగా అప్లై చేసేది ఏంటి అంటే మనం మెయిన్‌గా టీజీటీ, పీజీటీ తర్వాత ఇక్కడ లైబ్రేరియన్, పీజీటీ ప్రిన్సిపల్ ఎవరి అర్హతకు సంబంధించిన జాబ్‌లు వాళ్ళకున్నాయన్నమాట. పోస్టులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ చూడండి. టీజీటీకి వచ్చేసి మామూలుగా ప్రైమరీ టీచర్ పోస్టులని చాలామంది అప్లై చేశారు కదా! ఇక్కడ 26 పేజ్ నెంబర్ మీకోసం ఓపెన్ చేస్తాను ఒకసారి. 26 ఇక్కడ చూడండి. మొత్తం 26. సో, ఇక్కడ చూడండి. మొత్తం వచ్చేసి పేపర్లు ఇది వచ్చేసి ఇది చూడండి. రిక్రూట్మెంట్ రూల్స్ ఈ ప్రైమరీ టీచర్ మొత్తం 16,000 ఉన్నాయి. 16,182 ఉన్నాయన్నమాట. సో, 2024-25కి వచ్చేసి ఇది. మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మీకు ఇక్కడ ఒకసారి క్వాలిఫికేషన్స్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అప్లై చేయండి. మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే నెక్స్ట్ ఇక్కడ ఏపీ డీఎస్సీతో పాటు సెంట్రల్ గవర్నమెంట్‌లో ఇక్కడ మన ఏపీకి, తెలంగాణకి కూడా దాదాపు 600 పోస్టులు ఉన్నాయి. ప్రైమరీ టీచర్‌లోనే. మీకు ఆ వేకెన్సీ లిస్ట్ కూడా చూపిస్తాను. ఇది వినండి. మొత్తం విత్ సబ్జెక్ట్ సో, ఇదేం లేదు. మొత్తం వచ్చేసి 182 పోస్టులు అనేవి నెంబర్ ఆఫ్ టోటల్ పోస్టులు అనమాట. అందులో తెలంగాణకి, ఏపీకి 600+ పోస్టులు ఉన్నాయి. అవి చూపిస్తాను. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మీకు ఏదైతే ఇక్కడ ఉన్నదో చూడండి. సాలరీ కూడా సేమ్ ఏదైతే మనకు ఉంటుందో దాదాపు ఒక 35 నుండి 1,22,000 వరకి. 1,12,000 ఇవేం బేసిక్ పే. మీకు ఇక్కడ స్క్రీన్‌షాట్ తీస్తాను. నేను చెప్తే చాలా లేట్ అవుతుంది. మీకు వినడానికి కూడా అంత ఓపిక ఉండదు. డైరెక్ట్‌గా మీకు క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని జాబ్‌లు ఉన్నాయి, సాలరీ ఎంత ఏంటి అనేది చెప్తానంతే. అండ్ ఎలిజిబిలిటీ అనేది మెయిన్ అనమాట. ఇక్కడ ఎవరైతే సీటెడ్ పేపర్ 1 అనేది ఖచ్చితంగా కావాలి. సో, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళనేది ఖచ్చితంగా మీరు వెరీ సింపుల్. మీరు ఎవరైతే డీఎస్సీకి ప్రిపేర్ అయ్యారో అంతే కొంచెం హార్డ్ వర్క్ చేస్తే సీటెడ్ పేపర్ 1 కూడా ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఒక అటెంప్ట్ అనేది ఇవ్వండి ఎవరికైతే క్వాలిఫైయింగ్ టెస్ట్ కాబట్టి. సో, అది ఒకటి ఉంటే మాత్రం మీరు ఈ జాబ్‌ని అనేది చాలా ఈజీగా సంపాదించవచ్చు. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మన సొంత జిల్లాలతోటి ఒక్కొక్కరి కాంపిటీషన్‌కి వచ్చేసి 31 పోస్ట్‌కి వచ్చేసి 21 ఇలా సెంట్రల్‌గా వచ్చేసి మన మన స్టేట్ కాడికి వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది. సో, ఎవరు కూడా సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో, అది బెనిఫిట్. మీరు ఒక్కసారి కష్టపడితే సీటెట్‌కి సో, సెట్ అయిపోతుంది. ఒకసారి చూడండి. ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కేవీఎస్. అంటే ఇంతకు ముందుకే కేవీఎస్‌లో పనిచేస్తున్నట్టయితే వాళ్ళకి మాత్రమే ఒక 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఏజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ మీకు ఏజ్ ఎందుకు చెప్తున్నా అంటే ఇదే మెయిన్ రిలేటెడ్. ఎందుకంటే చాలామంది డీఎస్సీలో 35+ ఉన్నవాళ్ళు, 30+ ఉన్నవాళ్ళు ఎగ్జామ్ రాశారనమాట. సో, వాళ్ళ కోసానికి ఇక్కడ 30 ఇయర్స్ అనేది మామూలు 30 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ అనమాట. ఎవరైతే కేవీఎస్‌లో పనిచేస్తున్నట్టయితే వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఒక 5 ఇయర్స్ అనేది యాడ్ చేస్తున్నారు. సో, మొత్తం వచ్చేసి 35 ఇయర్స్ అన్నమాట. ఎవరైతే కేవీఎస్‌లో పనిచేసిన వాళ్ళకి మాత్రమే 35 ఇయర్స్. మిగతా వాళ్ళకి 5 ఇయర్స్ మాత్రమే. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చూడండి. ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ యాజ్ అప్లికబుల్ అండర్ గౌట్ ఆఫ్ కేవీఎస్ షుడ్ టైమ్ టు ఓకే. సో, ఇది చూడండి. ఎడ్యుకేషనల్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ రిజల్ట్స్ సీనియర్ సెకండరీ, హై సెకండరీ, ఇంటర్మీడియట్ 10+2లో అట్లీస్ట్ 50% మార్క్స్ అనేవి వచ్చుండాలి. అండ్ 2 ఇయర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డీఈడీ. ఎవరైతే డీఈడీ రాశారో మీ ఖచ్చితంగా ఎలిజిబుల్ అనమాట. సో, వాట్ ఎవర్ నేమ్ నౌన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బోర్డ్. సో, అంటే డీఈడీ అని మనం ఇక్కడ అంటాం. వేరే స్టేట్లలో వేరే విధాలుగా పిలుస్తారు. సో, అదంతేం కాదు. ఎవరైతే 10+2లో ఖచ్చితంగా
50% అబోవ్ మార్క్స్ అయితే ఉండాలి. అండ్ డీఈడీ చేసిన వాళ్ళు దీనికి క్వాలిఫై అనమాట. సో ఇక్కడ ఇంకోటి సీనియర్ సెకండరీ ఆర్ సెకండరీ ఇంటర్మీడియట్ క్లాస్ 12. ఇక్కడ పీడిఎఫ్ అనేది నేను డౌన్లోడ్ చేసినప్పుడు ఇంతే ఉంది, క్వాలిటీ అనేది ఇంత ఉంది. సో ఇది నా ఇష్యూ కాదనమాట. సో పీడిఎఫ్ ఉండడమే ఇంత ఉంది. సో అందుకే నాకే కరెక్ట్గా కనిపించలేదు. మీకు కనిపిస్తుందో లేదో కానీ కొంచెం వినండి అంతే. ఓన్లీ ఎలిజిబిలిటీ వినండి. మీకు ఎలిజిబిలిటీ ఉందంటే వీడియోని కంటిన్యూ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. సీనియర్ సెకండరీ హయ్యర్ సెకండరీ ఇంటర్మీడియట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 4 years ఆఫ్ బ్యాచిలర్ ఎలిమెంటరీ ఆఫ్ ఎవరైతే బీఈడీ ఎవరైతే చేశారో బీఈ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇది చూడండి. ఇంకోటి ఇంకా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేశారో వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో దీనికి ఖచ్చితంగా సీటెట్ పేపర్ 1 అనేది ఎలిజిబిలిటీ అయ్యి ఉండాలి. ఎవరైతే డిఈడి బీఈడి చేశారో వాళ్ళు ఎలిజిబుల్. మామూలుగా 30 years వాళ్ళకి ఎలిజిబుల్ 30 years ఉండాలి. ఎవరైతే కేవీఎస్లో ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళు 35 years ఉండాలి. సో ఇది మొత్తం సారాంశం అనమాట, సమ్మరీ అనమాట. సో ఎందుకంటే అక్కడ మీకు కరెక్ట్గా అనిపించట్లేదు, నేను చదివినా కూడా వేస్ట్. ఆల్రెడీ నేను చదివాను కాబట్టి మీకు డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ప్రైమరీ టీచర్ అనమాట. ఇలా టీజీటీకి కూడా ఉంది. టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ ఇలా ప్రతిదానికి ఉన్నాయన్నమాట. మీకు ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా మీకు పీడిఎఫ్ చూపిస్తాను చూడండి. ఈ నెంబర్ ఆఫ్ పోస్టులు, పిఆర్టీ ఇలా ప్రతిదాన్ని చెప్పుకోకపోతే దాదాపు ఈ పీడిఎఫ్లో 67 పేజీ పేపర్లు ఉన్నాయన్నమాట. 67 పేపర్లో ప్రతిదీ చెప్పలేము. మనకి ఇంపార్టెంట్ అయింది ఒకటి ప్రైమరీ టీచర్ అనేది చాలామంది రాస్తారు. తర్వాత టీజీటీ, ఇక్కడ టీజీటీ పేపర్ కూడా వెతికి ఒకసారి టీజీటీ చూపిస్తాను చూడండి. మీకు ఎవరైతే మెయిన్గా మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి సీటెట్, తర్వాత ఏజ్. ఈ 2 ఫ్యాక్టర్స్ మీ దగ్గర ఉన్నాయి అంటే స్టిల్ మీరు ఎలిజిబుల్. సీటెట్ అయితే రాయొచ్చు. సో ఇంకా నోటిఫికేషన్ అనేది కొనసాగుతుంది. ఎప్పుడు ఏంటి అనేది నెక్స్ట్ వేరే వీడియోలో మీకు ఫర్దర్గా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇప్పుడైతే మీకు ఒక ఛాన్స్ ఉంది అని మీకు ఒక హోప్ ఇవ్వడానికి ఒక నోటిఫికేషన్ మాత్రమే చూపిస్తున్నాను అనమాట. సో తర్వాత డేట్ ఏంది ఎలా అనేది మొత్తం మీకు ఒక క్లియర్ వీడియోలో చేస్తాను. ఇక్కడ చూడండి. మీకు ఫిజికల్ సైన్స్, హెల్త్, నాన్ టీచింగ్ పోస్ట్ ఎవరైతే 10+2 ఉన్నారో అంటే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకు కూడా, ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ నాన్ టీచింగ్ పోస్టులు అనేవి ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి టీజీటీ. ఇక్కడ పీజీటీలో వచ్చేసి 2 పోస్ట్. ఎవరైతే టీజీటీ ఫిజికల్ సైన్స్, ఎడ్యుకేషన్, సోషల్ సైన్స్, మ్యాథ్స్ ఇంచు 15 పేజ్ నెంబర్ 15. ఇంకా చూడండి రిక్రూట్మెంట్ రూల్స్ ఫర్ పోస్ట్ ఆఫ్ ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్. ఇక్కడ హిందీ, సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్. ఇక్కడ చూడండి సేమ్ ప్రతి ఒక్కరు కూడా ఇది ఎవరైతే రిక్రూట్మెంట్ ఓన్లీ చూడండి. ఇది వచ్చేసి టీజీటీలో ఏజ్ అనేది 35 years ఉంది చూడండి. మీ డైరెక్ట్ మ్యాటర్ చెప్తాను. డైరెక్ట్ 35 years నార్మల్గానే ఎవరికైనా 35 years ఉండాలి. ఎవరైతే కేవీఎస్లో పనిచేస్తారో వాళ్ళకి +5 years. సో పీజీటీలో అయితే ఓన్లీ 30 years. ఇక్కడ టీజీటీకి వచ్చేసి 35 years. సో చాలామంది దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇది చూసుకోండి. తర్వాత బీఈడీ, డిఈడీ ఎవరైతే సంబంధిత ఎడ్యుకేషన్కి అంటే డిఈడీ కానీ బీఈడీ గారు చేస్తారో వాళ్ళు కూడా అర్హులు అనమాట. సో ఇదంతా మ్యాటర్ అంతే, ప్రతి దాంట్లో అదే ఉంటుంది. సో ఇక్కడ ఏజ్ మాత్రమే డిఫరెన్స్ ఉంది కాబట్టి మీకు డైరెక్ట్ ఏజే చూపిస్తున్నాను, అనవసరంగా విషయాలు చెప్పకుండా మీకు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా గ్రాడ్యుయేట్ టీచర్. ఇక్కడ సోషల్ ఇవి ఉన్నాయా? సో వీటి కూడా అంతే, సోషల్ కానీ ఇక్కడ చూడండి మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్. సో మీకు కూడా 35 years నార్మల్. ఎవరైతే ఇంకా దానిలో పనిచేస్తారో మొత్తం 40 years. కేవీఎస్లో పనిచేసిన వాళ్ళకి 5 years ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది. ఓన్లీ మామూలుగా నార్మల్ అప్లై చేసే వాళ్ళకి 35 years ఏజ్ లిమిట్. సో ఇప్పుడు టీజీటీకి ప్లస్ ప్రైమరీ పోస్ట్ ఈ రెండింటికి మీకు చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే పీడిఎఫ్ చాలా లెంత్ ఉంది. ఇది మొత్తం నేను అనలైజ్ చేసేసి మీకు ఒక 5 minutesలో ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా నేను చెప్తాను. ఇదంతా మీకు చెప్తే అర్థం అంటే ఇక్కడ పీడిఎఫ్ కరెక్ట్గా లేదు, మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేయలేను. అలా నేను చదువుకుంటూ పోతే మీకు టైం వేస్ట్ అవుతుంది. సో వీడియో లెంత్ చేయడం నాకు కూడా ఇష్టం లేదనమాట. ఇక్కడ చూడండి మీకు డైరెక్ట్గా వచ్చేసి ఇది చూపిస్తాను చూడండి. ఇక్కడ పోస్టులు చూడండి. ఇక్కడ ఓన్లీ ఏపీలోనే ఇది చూడండి 360 పోస్టులు ఉన్నాయి. 360 టీచింగ్ పోస్టులు. నాన్ టీచింగ్ పోస్టులు వచ్చేసి 41 టీచింగ్ పోస్టులు. నాన్ టీచింగ్ పోస్టులు ఓన్లీ ఇన్ కేవీఎస్. నేను చెప్పేది మీకు ఎంవీఎస్ మీద కూడా సపరేట్ వీడియో అనేది చేస్తాను. ఇక్కడ ఎన్విఎస్లో చూసేసి చూడండి ఎంత ఉన్నాయో, 149 ఉన్నాయి. సో 149 నాన్ టీచింగ్లో 105. ఈ నాన్ టీచింగ్ పోస్ట్ అనేది చాలా ఈజీ కొట్టడం అనేది. క్వాలిఫికేషన్ కూడా చాలా తక్కువ. మినిమం డిగ్రీ ఉన్న, మినిమం క్వాలిఫైకి ఉన్న, లేదంటే ఇంటర్మీడియట్ ఉన్న, వీటి మీద ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకు కూడా నాన్ టీచింగ్ మీద అనేవి పోస్టులు ఉన్నాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తర్వాత మీరు ఏం టెన్షన్ తీసుకోకండి.
ప్రతీదీ నేను అనలైజ్ చేసిన తర్వాత మీకు క్లియర్ కట్‌గా ఒక ముక్కలో అర్థమయ్యేటట్టు నీకు ప్రతీదీ చెప్పేసి మీకు ఆ మ్యాటర్ ఆ పీడిఎఫ్ కూడా మీకు నేను అందుబాటులో పెడతాను మీకు. ఇక్కడైతే ప్రెజెంట్ అయితే ఇది. ఓన్లీ మీరు ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీకొచ్చిన మార్క్స్‌ని బట్టి వస్తే మన సొంత జిల్లాలో వస్తుంది. లేదా మన పక్క జిల్లాలో ఉన్నదాన్ని మనం ఎంపిక చేసుకోవచ్చు. ఇలా మనకున్న ప్రతి దాంట్లో వస్తుంది. ఇక్కడ చూడండి తెలంగాణ కూడా చూపిస్తాను ఒకటేసారి. ఇదొచ్చేసి తెలంగాణ. సో, కొంచెం పీడిఎఫే కొంచెం అటు ఇటు ఉంది ఇది. ఇదొచ్చేసి తెలంగాణ. తెలంగాణలో చూడండి మొత్తం 329 టీచింగ్ పోస్ట్‌లు ఇన్ కేవీఎస్ ఇది. అండ్ నాన్ టీచింగ్ పోస్ట్ 50 అండ్ ఎన్‌వీఎస్‌లో 81 టీచింగ్ పోస్ట్ అండ్ 46 నాన్ టీచింగ్ పోస్ట్. సో, ఇవి మొత్తం వచ్చేసి 7765 టీచింగ్ పోస్ట్ ఇన్ కేవీఎస్. అండ్ ఇదొచ్చేసి చూడండి నాన్ టీచింగ్ కేవీఎస్‌లో 1617. ఇక్కడ నుండి 4000 ఇన్ ఎన్‌వీఎస్ అండ్ 3000 ఇన్ ఎన్‌వీఎస్ నాన్ టీచింగ్. సో, మంచి ఆపర్చునిటీ అనేది ఉంది. ఎవరు కూడా డిసప్పాయింట్ కాకండి. ఈ యొక్క డీఎస్సీ వల్ల ఏదైతే జరిగిందో, సో, ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం జరిగేలా సో, కోర్టులో కేసెస్ అనేవి జరుగుతాయి. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని కోరుకుందాం. ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి. సో, దాంతో పాటు మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే కేవలం ఒక సీటెట్ పేపర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకి ఇది. పేపర్ 2 మాత్రం ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి. టీఈటీ గానీ, పీజీటీ పోస్ట్‌లకు గానీ. ఓకేనా? ఇది మెయిన్‌గా. మీకు ఇంకోటి పూర్తి డీటెయిల్స్ అని నేను వేరే వీడియో చేస్తాను. ఇది చాలా లెంత్ అయినది ఎక్కువ అవుతుంది. ఆ పీడిఎఫ్ మొత్తం నేను అనలైజ్ చేసి మీకు ఒక విధానంలో మీకు అక్కడ డేటా పెట్టేసి ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరెవరు కాదు అని చెప్పేసి మీకు సింపుల్‌గా ఒక మాటలో చెప్పేస్తే ఎలిజిబుల్ అయిన వాళ్ళు వీడియో చూస్తారు. ప్లస్ వాళ్ళు ప్రిపేర్ అవుతారనమాట. సో, ఇంకా నేను ఫర్దర్‌గా వేరే వీడియో చేస్తాను. సో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి.